హాయ్ హలో నమస్తే భయ్య. నేనైతే దండోరా ప్రీమియర్కి వెళ్ళాను. బిందు మాధవి ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద కనబడింది. అండ్ నవదీప్ గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మౌలి ఫ్లాప్ అయింది. సో వాళ్ళిద్దరికి కంబ్యాక్ రావాల్సిన మూవీ ఇంతకీ ఎలా ఉంది? ఈ మూవీ బలగం అండ్ టెంపర్కి కొద్దిగా మిక్స్ చేసినట్టు ఉంటుంది. బలగం మొత్తం పిండం మీద ఉంటే ఇక్కడ దహన సంస్కారం మీద నడుస్తూ ఉంటుంది. మూవీ అయితే నిజంగా చెప్తున్నాను అల్టిమేట్ ఉంది. అలా స్లో పేస్లో స్టార్ట్ అవుతుంది కానీ అలా పిక్ అయిపోయి గ్రాఫ్ పెరిగి పెరిగి హై నోట్లో ఎండ్ అవుతుంది భయ్య. మెయిన్గా పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్క యాక్టర్ అల్టిమేట్ చేశారు, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి లేదు. అండ్ ఉన్న ఒక్కొక్క యాక్టర్కి సినిమాలో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైంలో గుర్తుంచుకునేలా ఒక్క షాట్ అయినా ఉంది. బీట్ నందు గారు కానీ, బిందు మాధవి కానీ, నవదీప్ కానీ, శివాజీ గారు కానీ, రాజ్యా సురేష్ కానీ, అండ్ మణికా కానీ, మౌనికా రెడ్డి కానీ, అండ్ అందరూ ఇచ్చి పాడేశారు భయ్య. మూవీలో అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అండ్ గ్రేట్ స్క్రీన్ ప్లే ఉంది భయ్య. చాలా రొటీన్ స్టోరీ, నార్మల్ స్టోరీయే కానీ బట్ రైటింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. హార్డ్ హిట్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో నేను చూసిన సీన్స్కి అయితే ఇంకా మైండ్ నుంచి వెళ్ళట్లేదు. అండ్ శివాజీ గారు అపార్ట్ ఫ్రమ్ ద కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది ఒక్కటి పక్కన పెట్టేస్తే భయ్య, యాక్టింగ్ అయితే చింపి ఉతికి ఆరేశారు భయ్య. అండ్ బిందు మాధవిది ఒక షాట్ ఉంటుంది, అమ్మ మైండ్లో నుంచి పోవట్లేదు. రవికృష్ణ గారు ఇంటర్వెల్ షాట్ కానీ, అండ్ రాజ్య సురేష్ క్లైమాక్స్లో షాట్ కానీ, నందు గారు చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. సైక్ సిద్ధార్థ అంటున్నారు కానీ యాక్చువల్లీ దీంట్లో ద బెస్ట్ ఇచ్చాడు నందు. మణికా కూడా సూపర్గా చేసింది. నవదీప్కి ఫస్ట్ నుంచి అరే ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నాడా, ఎక్కడో ఒక చోట డిసప్పాయింట్మెంట్ ఉండింది కానీ హై నోట్లో ఎండ్ చేసి మనల్ని పంపిస్తాడు భయ్య. అండ్ డైరెక్టర్ మురళీకాంత్ గారు అయితే సూపర్గా హ్యాండిల్ చేశారు. అండ్ డైలాగ్స్ అయితే ఒక్కొక్క డైలాగ్ చాలా చాలా అలా లోపలికి వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఒక డైలాగ్ అయితే నాకు ద మోస్ట్ ఫేవరెట్. కళ్ళు మత్తు అయితే దిగిపోవడానికి టైం పట్టదు కానీ కులం మత్తు దిగిపోవడానికి చాలా టైం పట్టింది సార్ అని అల్టిమేట్ డైలాగ్ ఉంది. క్యాస్ట్ బేస్డ్ మూవీస్ చాలా ఉన్నాయి అండ్ దీంట్లో మూవీ ప్రీచీగా ఉండదు కానీ క్యాస్ట్ బేస్ గురించి అండర్లైన్గా వెళ్తూ ఉంటుంది కానీ నీకు ఎక్కడ ప్రీచీగా మెసేజ్ ఇచ్చినట్టు లేకపోతే సోది కొట్టినట్టు ఉండదు. ఎమోషన్స్ని టచ్ చేసుకుంటూ, క్యాస్ట్ సిస్టమ్ని టచ్ చేసుకుంటూ, ఇది 2004ని 2019ని కనెక్ట్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా తీశారు. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో అయితే వెళ్ళాలి మూవీ. మీరు కనుక ఒకవేళ హార్డ్ హిట్టింగ్ కానీ, ఎమోషన్స్ కానీ, ఓల్సమ్ ఎంటర్టైనర్ గురించి చూస్తుంటే ఈ మూవీకి వెళ్ళండి. మస్ట్ వాచ్ అండ్ గ్రేట్ కమ్బ్యాక్ ఫర్ నవదీప్ అండ్ బిందు మాధవి. కంగ్రాచులేషన్స్ ద హోల్ టీమ్. ఛాంపియన్ ఇంకా చాలా మూవీస్ ఈ క్రిస్మస్కి రిలీజ్ అయ్యాయి, వాటన్నిటికీ బ్యాకింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ ఇది చిన్న మూవీ, సో మన వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి మంచి మూవీస్ కనుక స్ప్రెడ్ అయితే మనకు మంచి కంటెంట్ అండ్ మంచి సినిమాలు మనకే వస్తాయి. టు స్ప్రెడ్ దిస్ వీడియో అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆనెస్ట్ రివ్యూస్ అండ్ జెన్యూన్ అప్డేట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.